సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో కామన్ మ్యాన్స్కి ఆమె చెప్తున్నట్టు ఈమె లీక్ చేస్తుంది సంజన. అంటే ఆ సంజనకి తనుజాకి పడట్లేదు అనేది ఆల్రెడీ మనకు అర్థమైపోతుంది. ఓకేనా. ఎట్ ఏ టైం సుమన్ శెట్టి అయితే ఎవరు ఉన్నారో కమెడియన్, 7 బృందావన కాలంలో ఉన్న కమెడియన్, చాలా సినిమాలో చేసిండు. ఆయన ఏమన్నాడు, తను అని నువ్వు ఎందుకు చెప్తున్నావు, తనుజ ఒకటే కాదు కదా, ఇందులో మనం 9 మెంబర్స్ ఉన్నాం, 9 మెంబర్స్ని ప్రతి ఒక్కరిని పేరు పెట్టి అడగండి, ఎవరు చెప్తారో ఏందని అడగండి, అక్కడ తెలిపోద్ది, విషయం తెలిపోద్ది. తను ఎందుకని చెప్తున్నా ప్రసాద్ అని చెప్పిండు. యాక్చువల్గా నెంబర్ 1 పర్సన్ సుమన్ శెట్టి. సుమన్ కెప్టెన్కి సంబంధించిన ఒక టాస్క్ అనేది స్టార్ట్ అయింది కానీ ఆ ప్రోగ్రెస్ అనేది ఇంకా ఆ ప్రాసెస్ అనేది ఇంకా ఎండ్ కాలే. ఇంకా ఈరోజు స్టార్ట్ అయింది, ఇంకా రేపు కూడా కంటిన్యూ అవుతుంది. దానికి సంబంధించిన మన రివ్యూ, మన కంటెస్టెంట్స్ ఎలా ప్రాసెస్ చేశారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది ఈరోజు మన వీడియోలో మాట్లాడుకుందాం. నేను మీ పవన్, మీలో ఒక మనిషిని కాబట్టి నేను చెప్తున్నా, అసలు బిగ్ బాస్ ప్రాసెస్ ఎలా రన్ అవుతుంది అనే వీడియోస్ గురించి మనం మాట్లాడదలుచుకున్నాం. ఆ వీడియోస్ గురించి నేను చేయదలుచుకున్నా కాబట్టి నేను చెప్తున్నా. మన యూట్యూబ్ ఛానల్ ఇంకెవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఓకే. అసలు ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడంటే సెలబ్రిటీస్ అంటే ఎవరైతే సీరియల్ యాక్ట్ చేసేవాళ్ళు, ఏదైతే ప్రోగ్రాంలో యాక్ట్ చేసేవాళ్ళు, ఇమాన్యుయల్ కానీ, భరణి కానీ, ఈ సంజన హీరోయిన్ కానీ, తనుజ సీరియల్ యాక్ట్ చేసే వాళ్ళందరూ ఎట్లయితే సెలబ్రిటీస్ ఉన్నారో అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఓకే. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళే ఫస్ట్ డిపెండెన్స్ మైండ్లో ఉన్నారు. ఏమంటున్నారు వాళ్ళు, మనం ఏదైతే అనుకున్నామో, మనం ఏదైతే ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటున్నామో, మన ప్లాన్నే పోయి కామనర్స్ అంటే కామన్ పీపుల్ ఎవరైతే హౌస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి లీక్ చేస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. యాక్చువల్గా లీక్ చేసే వాళ్ళు మనం చూస్తున్నాం, కానీ లీక్ చేసే వాళ్ళు అయితే మ్యాక్సిమం కనిపించట్లేదని నా ఒపీనియన్. కానీ అలా వీళ్ళు ఏమనుకుంటున్నారు, సెలబ్రిటీస్ మైండ్ ఎలా ఉందంటే, నిజంగా ఎవరో పోయి అక్కడ లీక్ చేస్తున్నారు, వాళ్ళకి ఒక థాట్ ఇస్తున్నారు, వాళ్ళకి ఒక ఒపీనియన్ కలగజేస్తున్నారని వీళ్ళు సెలబ్రిటీస్ ఉన్నారు కదా, టెనెట్స్ వాళ్ళు ఉన్నారు కదా, అద్దెదారులు, వాళ్ళు వాళ్ళ యొక్క ఫీలింగ్ని వాళ్ళు బయట పెట్టారు. ఆ విషయం ఎవరు చెప్పారు, ఇమాన్యుయల్ చెప్పిండు. ఇమాన్యుయల్ ఓకే, కొంచెం వరకు మంచిగానే ఆడుతాను, కానీ ఆ విషయాన్ని అనేది మనందరం బర్ని అంతకంటే ముందు ఎపిసోడ్లో బర్ని ఏమన్నాడు, మనం ఒక గ్రూప్ గేమ్గా ఆడాలి, మనం ఒక సెలబ్రిటీస్ కాబట్టి, మనం టెనెట్స్గా వచ్చినాం కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఆడాలని చెప్తే అదే ఫ్లోని మన ఇమాన్యుయల్ ఫాలో అవుతాడు. అయితే మనం చేసుకునే ప్లాన్నే ఎవరో పోయి అక్కడ వాళ్ళ దగ్గర లీక్ చేస్తుండు అనేది చెప్తుంటే ఈమెమన్నది, సంజన హీరోయిన్ ఉంది కదా, విజిగాడ్ హీరోయిన్, ఆమె ఏమంటుందంటే తనువే రిలీజ్ చేస్తుంది, తనువే పోయి చెప్తుంది అని ఏదో వాళ్ళందరికీ ఒక లీక్ ఇచ్చే ఒక స్ట్రాటజీని ప్లే చేస్తుంది. తను అంటే ఎవరు, తనుజ వాళ్ళందరూ పోయి చెప్తున్నట్టు ఆమె ఇండైరెక్ట్గా ఏం చెప్తుంది, వాళ్ళకి పోయి మిగతా వాళ్ళందరికీ తనుజానే లీక్ చేస్తుంది, మనందరం తనుజాని అటాక్ చేయాలని మిగతా సభ్యులందరికీ, సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో కామన్ మ్యాన్స్కి ఆమె చెప్తున్నట్టు ఈమె లీక్ చేస్తుంది సంజన. అంటే ఆ సంజనకి తనుజాకి పడట్లేదు అనేది ఆల్రెడీ మనకు అర్థమైపోతుంది. ఓకేనా. ఎట్ ఏ టైం సుమన్ శెట్టి అయితే ఎవరు ఉన్నారో కమెడియన్, 7 బృందావన కాలంలో ఉన్న కమెడియన్, చాలా సినిమాలో చేసిండు. ఆయన ఏమన్నాడు, తను అని నువ్వు ఎందుకు చెప్తున్నావు, తనుజ ఒకటే కాదు కదా, ఇందులో మనం 9 మెంబర్స్ ఉన్నాం, 9 మెంబర్స్ని ప్రతి ఒక్కరిని పేరు పెట్టి అడగండి, ఎవరు చెప్తారో ఏందని అడగండి, అక్కడ తెలిపోద్ది, విషయం తెలిపోద్ది. తను ఎందుకని చెప్తున్నా ప్రసాద్ అని చెప్పిండు. యాక్చువల్గా నెంబర్ 1 పర్సన్ సుమన్ శెట్టి కరెక్ట్ చెప్పిండు ఆ వర్డ్ అనేది. ఓకేనా. ఆ విషయాన్ని సుమన్ శెట్టి చెప్పడంతో ఆ విషయం క్లియర్ అయింది. భరణి కూడా పోయి అక్కడ చెప్పిండు క్లియర్గా, మేము చాలా క్లియర్గా ఉన్నాం, మీకు ఏమన్నా ఇబ్బంది కలిగిస్తే మీకు సారీ అని ఎవరైతే హౌస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కామనర్స్ వాళ్ళకి చెప్పిండు ఆ విషయాన్ని, అక్కడతో క్లియర్. ఇక్కడ ఏం జరుగుతుంది, కామనర్స్ ఎవరైతే ఉన్నారో నార్మల్ పీపుల్ ఎంటర్ అయిన బిగ్ బాస్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పడట్లేదు. అందులో వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు డిపెండెంట్ మైండ్లో ఉండి వాళ్ళని ఏదో గొప్పగా ఊహించుకుంటారు, కానీ విషయం జరిగేది ఏంది, వాళ్ళ హౌస్ వేరు వీళ్ళ హౌస్ వేరు కదా. ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళకే పడట్లే. ఎవరు చెప్తారు అది, మర్యాద మానిష్ అనే అన్న ఆ పర్సను శ్రీజాకాను ప్రియాకి ఇద్దరికి ఎప్పుడు మీద ఒక విషయం వస్తే మీ ఇద్దరికి పడట్లేదని చెప్తాడు.
వాస్తవానికి వాళ్ళకి ఒక కమ్యూనికేషన్ అనేది లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు చూడడానికి ఏంటంటే మేకపోతు గంభీరాన్ని ప్రదర్శిస్తారు. ఎవరు ఈ కామన్ పీపుల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6 మేకపోతు గంభీరాన్ని ప్రదర్శిస్తారు వీళ్ళు సెలబ్రిటీస్ ముందు. కానీ ఓకేనా, కానీ ఈ సెలబ్రిటీస్కి ఎట్టుందంటే కామన్ పీపులే చాలా ప్రీ ప్లాన్గా ఏదో చేస్తారు, ఏదో మంచి గేమ్ మా మీద ప్రదర్శిస్తారు అనుకుంటారు. కానీ యాక్చువల్గా అక్కడ లేదు. వాస్తవ పరిస్థితి మనం చూసేటోళ్ళకి అర్థమైంది. దమ్ము శ్రీజాది ఒకటి, ప్రియా ఆమెదొకటి ఒక రూటు, ఈ ప్రియాది ఒక రూటు, మన మాస్క్ మ్యాన్ ఒక రూటు, మర్యాద మనిషి ఒక రూటు, ఎవరు డెమన్ పవన్ ఒక రూటు, ఇంకా ఇంకా ఎవరున్నారు హరీష్ ఒక రూటు. ఇట్లా 6 ఉంటే 6 మెంబర్స్ 6 మెంబర్స్ కూడా ఒక్కొక్క రూట్ ఉన్నది. వీళ్ళకి వీళ్ళకి ఎక్కడ పొంతన అవుతుంది, వీళ్ళకి వీళ్ళందరూ 6 కలిసి వీళ్ళ మీద అటాక్ చేస్తారు, వీళ్ళు అప్రోచ్ అవుతారు అనేది మనం చూసే వాళ్ళకి మ్యాక్సిమం అర్థమవుతుంది. విషయం ఏంటంటే ఇంకా చెప్పేది ఏంటంటే నేను ఇంకా కెప్టెన్ టాస్క్ అనేది అయిపోలేదు. కెప్టెన్ టాస్క్లో విషయం ఏంటంటే ఒకరు 6 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుని 6 మెంబర్స్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. మ్యాక్సిమం విషయం ఏంటంటే 6 మెంబర్స్ని అయితే ఫ్రెండ్స్ ఇక్కడ విషయం ఏంటంటే ఇంకోటి ఉంది, మీకు గమనించాలి. మీరు ఇక్కడ కొంతమంది ఈ వీక్ నామినేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా కెప్టెన్ టాస్క్ మిగతా విషయాల గురించి మనం రేపు వీడియోలో మాట్లాడుకుందాం. నిన్న మనం చెప్పిన సబ్జెక్ట్ ప్రకారం ఈరోజు కెప్టెన్ టాస్క్ గురించి కొంత పాజిటివిటీని క్రియేట్ చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో రీతు చౌదరి కానీ, ఇంకా ఇమాన్యువల్ కానీ, ఇంకా సంజన కానీ, వాళ్ళు కొంత క్రియేటివిటీని ఏదో వాళ్ళని మిగతా కంటెస్టెంట్ని వాళ్ళ దారిలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు, జరిగింది. మీరు చూసే వాళ్ళంటే అర్థమైపోద్ది. మనం చెప్పే రివ్యూ కూడా అదే. విషయం ఏంటంటే ఇప్పుడు 9 మెంబర్స్ నామినేట్ అయ్యారు. 9 మెంబర్స్ నామినేట్ అయితే ఇందులో 8 మెంబర్స్ కూడా ఎవరు 8 మెంబర్స్ కూడా సెలబ్రిటీస్ నుంచి ఆ యొక్క 8 మెంబర్స్ కూడా సెలబ్రిటీస్ యొక్క గ్రూప్ నుంచే వచ్చారు. ఓన్లీ వన్ పర్సన్ డెమన్ పవన్ ఓన్లీ కామన్ పీపుల్ నుంచి వచ్చిండు. టోటల్ 9 మెంబర్స్ నామినేట్ అయ్యారు. 9 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు. ఇది ఫ్యాక్ట్. ఓకేనా? ఓకే, ఈ 9 మెంబర్స్ అనేది నామినేట్లో ఉన్నారు. నామినేషన్స్లో ప్రజెంట్ కొనసాగుతున్నారు. ఇందులో ఎక్కువ ఓట్లు ఎవరికి వచ్చినాయి అనేది మీరు కామెంట్ చేయండి. మీ ఫ్యాన్స్ ఎవరు, మీకు నచ్చిన వ్యక్తి ఎవరు? తనుజానా మీకు ఫ్యాన్స్, మీకు నచ్చిన వ్యక్తి ఎవరు? సంజనానా, లేదంటే డెమన్ పవనా, లేదంటే ఇంకా బర్నీ లేడు. యాక్చువల్గా బర్నీ ఒక్కడే మిస్ అయ్యిండు సెలబ్రిటీస్ లీగ్ నుంచి. మిగతా వాళ్ళందరూ ఉన్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో? సుమన్ శెట్టినా, లేకపోతే రీతు చౌదరినా? మీ యొక్క అభిప్రాయాన్ని వీడియోలో కామెంట్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేస్తే మనం 10 మందికి షేర్ చేస్తాం. ఓకేనా? ప్రతి వీడియో వస్తూ ఉంటుంది ఇక్కడ. మీరు మీ కామెంట్ని తెలియజేస్తారని మేము ఉంటాం. సో మనకి నామినేషన్లో ఉన్న పర్సన్స్ ఎవరంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేట్ అయింది ఎవరంటే కామన్ పీపుల్స్ నుంచి వాళ్ళందరూ ప్రమోట్ చేసింది ఎవరంటే సంజనాని. నెక్స్ట్ తనుజ, సుమన్ శెట్టి, షష్ఠి, షైని, డెమన్ పవన్, ఇంకా టోటల్గా 9 మెంబర్స్ ఉన్నారు నామినేషన్స్లో. అందులో ఓన్లీ 1 పర్సన్ కామనర్స్ నుంచి ఉన్నారు. మిగతా 8 మెంబర్స్ సెలబ్రిటీస్ స్థాయి నుంచి వాళ్ళ గ్రూప్ నుంచి ఉన్నారు. సో మీ ఓట్స్ ఎవరికి వేస్తున్నారు అనేది ఇక్కడ కౌంట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీ ఫేవరెట్స్ ఎవరు అనేది మీరు ఇప్పటి నుంచి ఓటింగ్ లైన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఓట్ చేయవచ్చు.